జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు మనం 16వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరుగడవలై శరణం நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கோடி தோன்றும் தோரண வாசல் காப்பானே, மஜிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோம் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னெல வாய் நேரந்தான் தூமோமாய் மந்தோம் வந்தோம் துயலைய பாடுவான் వాయాల్ మున్నం మాతాదే అమ్మా నీనేశ నిలైక్కదవం నీకేలోరెంబావాయ్. ఆండాల్ తిరుగడివలై శరణం. ఈ పాశురంలో నందగోవుని విశాల భవనం యొక్క ద్వారపాలకులతో మరియు వారి గది యొక్క భటులతో సంభాషిస్తోంది. అందరికీ నాయకుడైన నందగోవుని భవనంను కాపాడు భవనపాలక, మమ్ము లోనికి పోనిమ్ము, జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారంను కాపాడు ద్వారపాలక, మేము రేపల్లెలో నుండి గొల్ల పిల్లలము స్వామిని దర్శించవచ్చాము, పరిశుద్ధములై వచ్చాము, మనులతో కూడిన గడియను తెరువుము, మేము స్వామికి శరణాగతి చేసిన వారము, అజ్ఞానులమైనను స్వామి యందు అత్యధిక ప్రేమానురాగములు కలవారము, స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము, గోపబాలికలైన మాకు మాయవియు మణివర్ణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు పర అనే వాద్యమును ఇచ్చెదను అని నిన్ననే మాట ఇచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాదు, పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పుటకు వచ్చితిమి. అనన్య ప్రయోజనమై స్వామిని నిద్రలేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము. స్వామి, నీవు ముందుగానే కాదనకుము, తలుపులు తెరిచి మమ్మల్ని లోనికి పోనీయవలెను అని గోపికలు భవనపాలకుని ద్వారపాలకుని అర్థించిరి.